Praise the Lord. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. I hope you all are fine. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి గొప్ప సమయము. దేవుడు మనల్ని అందరినీ కూడా గడిచిన వారంలో ఆయన కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి దేవుడు ఈ నూతనమైన దినాన్ని మన జీవితంలో పొడిగించినందుకు లెట్ us all thank God and start this life. I hope you all are wondering today. ఈరోజు మీరందరూ కూడా ఆశ్చర్యపోతుండొచ్చు. మరి ఈ విధంగా మనమందరము లైవ్ ద్వారా కలుసుకొని మరి ఈ బిడ్డ చెప్తున్న మాటలు వినడానికి మేమందరం కూడా ఎందుకు వినాలి అని చెప్పి మీరందరూ కూడా ఆశ్చర్యపోతుండొచ్చు. ఈరోజు నేను మీ వద్దకు దేవుడు ఆడపిల్లల పట్ల, దేవుని స్త్రీల పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే విషయాలను మీ ముందుకు తీసుకొని వచ్చాను. God has a prestigious plans and He is very much loving and kind towards a woman. Let us all know this truth and know these facts through the scriptures. Thanks for Wonder Woman team. Thanks for Sister Neha for giving this opportunity to me. Let us all pray and start this worship. Father God, Heavenly Father, we thank you, Lord, for this opportunity. Thank you for making us as your children of heaven, as a part of your kingdom. In the tough situations, you never left our hands, Lord. You're always with me, with all of us. In this Wonder Woman page, there are many women joining live and worshipping our Lord and Savior Jesus Christ. అవును ప్రభా, స్త్రీల పట్ల నీకున్న ప్రణాళిక, నీకున్న ఉద్దేశములను నీవు తండ్రి నైనా ఈరోజు తండ్రి మీరే బయలుపరచండి. ఈ యొక్క తండ్రి పేజ్ ద్వారా మరియు తండ్రి నైనా ప్రభా తండ్రి నైనా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడండి దేవా. మీరే తండ్రి కార్యములు జరిగించండి ప్రభా. నీవు గొప్ప దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యాలు చేసే దేవుడవు తండ్రి. There is no God like you, Lord. You have created this whole universe for our sake. Thank you so much for your love and kind. Thank you, Lord. Thank you, Holy Ghost. దేవానికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క తండ్రినైనా కూడికను ప్రభా, ఈ ఆన్లైన్ సర్వీస్ని ప్రభా తండ్రినైనా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప నామం అండి యేసుక్రీస్తు నామము. మరి ఈ యొక్క తరుణంలో మనము ఒక పాట పాడుకొని మనం దేవుని మనం ఆరాధిద్దాము, దేవుని మనం స్తుతిద్దాము. ఈ యొక్క మంచి సాయంకాల సమయంలో దేవుని వాక్యంను మనం వినకముందు ఆయన వాక్యము చాలా బలమైనది. ఆ వాక్యము మన జీవితాలకు ఒక వెలుగు వంటిది. When there is no light, God spoke. His words has created a light. He said, let there be a light. And you could see today there is no, even if in the darkness we find some light. దేవుడు ఆ వెలుగై ఉన్నాడు. ఈరోజు మన జీవితాలను వెలిగింపబోతున్నాడు. హల్లెలూయా. మనం ఒక పాట పాడుకొని దేవుని మనం ఆరాధించుకుందాం ఈరోజు. హల్లెలూయా. మనందరికి వచ్చిన పాట కమ్మని బహు కమ్మని అనే పాటతో మనం దేవుని మహిమపడతాం. అందరు సంతోషంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. మీరందరూ కూడా నాతో కలిసి పాట పాడవలసిందిగా కోరుచున్నాను. హల్లెలూయా.
చప్పట్లు కొడదాం. ఆయన నామము గొప్ప నామము. ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశములు అవి లెక్కింపచాలని ఊహించని ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. ఈ రోజు నుండి మరి మనం దేవుని మందిరాలలో చేరి దేవుని ఆరాధించబోతున్నాము. ఎంత ఉన్నతమైన సమయము. మనమందరం కూడా ఈ సమయాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. ఆశ చూపిన ఈ లోకంలో మన జీవితం ఎలా ఉన్నా కూడా ఆయన తిరిగి బ్రతికించినాడు. హల్లెలూయా. ఆశ చూపెను ఈ లోకం, హృదయపూర్వకముగా అవును ఒకప్పుడు మన జీవితాలు ఒక మరి మధురము లేని మారగా ఉన్న జీవితములు, కానీ ఆయన మధురంగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆయన నామము ఉన్నతమైన నామము. నా కురులతో పరిమళం మూలతో చేసేదా నీదు పాద సేవ, నా గుండె గుడిలో కొలువై ఉన్న నీకు చేసేదా నేను మధుర సేవ. నా కురులతో పరిమళం మూలతో చేసేదా నీదు పాద సేవ, నా గుండె గుడిలో కొలువై ఉన్న నీకు చేసేదా నేను మధుర సేవ. ఆరాధింతును నిన్ను అనుదినము, ఆరాధింతును నిన్ను అనుదినము, జీవింతును నీకై అనుక్షణము, జీవింతును నీకై అనుక్షణము. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. చుండితేనే కన్నా మధురం సర్వజనులకు సుకృతం, చుండితేనే కన్నా మధురం సర్వజనులకు
సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. హల్లెలూయా, గ్లోరీ బీ టు గాడ్. ఎంత గొప్ప నామం ఆయన నామం కదండి. ఈరోజు ఆయన ఉన్నతమైన నామాన్ని మనం ఆరాధించడానికి, స్తుతించడానికి, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మరొకసారి దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజుల్లో మనుషులు బ్రతకడానికి, జీవించడానికి కదండి ఎంతో భయంగా, ఒకలాంటి మరి అధైర్య పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. బయటికి వెళ్ళాలన్నా కూడా, మరి ఒక వ్యక్తితో కలవాలన్నా కూడా, ఒక వ్యక్తిని సంప్రదించాలన్నా కూడా, ఒక వ్యక్తితో కలిసి మనము ఉండాలన్నా కూడా ఒక భయము మన జీవితంలో కొనసాగుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మరి అనేక ఇలాంటి లైవ్ ప్రోగ్రాంల ద్వారా, ఇలాంటి పేజ్ల ద్వారా దేవుడు నిన్ను నన్ను బలపరచడానికే ఈ యొక్క కార్యక్రమాలను పెట్టి ఉన్నాడు. God has a plan. Are you ready today to receive the word of God? As I have mentioned in the status that today I'm going to talk to you all about God's purpose, how God is loving and what is God's love towards a woman. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఒక స్త్రీ పట్ల మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు అనేక విషయాలను మనం చూసుకొని మరి దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రణాళికను మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నాడండి. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఈ విధంగా ఎదుట మీరు నిలిచినట్లయితే నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు జవాబు ఇవ్వగలరు. కానీ ఈ లైఫ్ ద్వారా కూడా మీరు కమెంట్స్ ద్వారా హల్లెలూయా చెప్పొచ్చు, దేవునికి స్తోత్రము చెప్పొచ్చు. నేను ప్రశ్న అడిగినప్పుడు మీరు జవాబు కూడా ఇవ్వచ్చు. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 11 verse 11. 1 Corinthians chapter 11 verse 11. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. హల్లెలూయా. By this verse, when I was going through this chapter in Corinthians, God spoke with me. There are many women in the society who are still believing and getting themselves down, putting themselves down before a man and in the society. Many of the women there are fearing to talk about God and still in a dilemma that what is God's plan towards the women? Do God love me? Will I reach that heaven? Can I preach the word of God? There are many questions still a woman is facing. Today God wanted to talk to you and clarify few doubts. In this chapter, 1 Corinthians chapter 11 and verse 11, we could see that God's plan towards a woman. He is not showing a partiality here. Yes, we have to honor men. We have to honor and obey our husbands. But at the same time, we never have to get disheartened that we are low. We cannot receive the same blessings as men has received.
Today I wanted to talk to you, my dear sister. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ ప్రభువు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు అని దేవుని వాక్యము ఇక్కడ తేటగా బోధిస్తూ ఉంది. పై వచనాల్లో చదివితే చాలా మంది అంటారు దీన్ని కరెక్ట్గా చదివితే దీని యొక్క గూఢార్థము తెలుస్తుందని. బైబుల్ గ్రంథంలో స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఆది కాండము మొదలుకొని మనం చూసినట్లయితే ఆది కాండంలో దేవుడు పురుషునికి సహాయకరంగా ఉండడానికి స్త్రీని అనగా అవ్వను నిర్మిస్తాడు. అక్కడ దేవుడు అవ్వని చేసినప్పుడు దేవుడు అవ్వ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవుని ప్లాన్ ఎలాంటిదంటే, దేవుని ప్రణాళిక ఎలా ఉందంటే స్త్రీ పట్ల దేవుడు అక్కడ ఇద్దరికి కూడా మహిమ శరీరంగా ఉంచి ఉన్నాడు. ఇద్దరిని అక్కడ ఏదైనా వనములో మరి ఆదాము ఎక్కడ వెళ్ళి ఏం అనుభవించినా కూడా అవ్వ కూడా అక్కడికి వెళ్ళి అది అనుభవించే స్థితిలో, మరి ఆ ఏదైనా చెట్ల ఫలాలన్నీ కూడా తినే ఆనందించే స్థితిలో అవ్వ ఉందండి. బట్ దెన్ వి ఆల్ నో, మనందరికీ తెలుసు ఇక్కడ మరి ఒక చిన్న మరి సాతాన్ యొక్క మాట వినడం వల్ల దేవుని నుంచి వచ్చే ఉగ్రతను మనము పొందుకున్నాం. ఆనాటి నుంచి కూడా చాలా మంది అనుకుంటారు స్త్రీ వల్ల ఈ లోకానికి పాపము సంభవించింది. మరి అదే స్త్రీ వల్ల నేను ఈరోజు చెప్తున్నాను, అదే స్త్రీ వల్ల ఈ లోకానికి జీవము సంభవించింది. God has chosen a woman. Her name is Mary. God has chosen her womb to come to this world. దేవుడు స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. అందరూ స్త్రీని వేలెత్తి మరి చూస్తున్న సమయాలలో దేవుడు స్త్రీని ఎన్నుకొని ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి, అందుకే అంతది కదండి మరియా. మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయంలో మనం అదే ఆదికాండం జెనెసిస్ చాప్టర్ 2లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రతి మనిషికి తల్లి అవ్వ అని వ్రాయబడి ఉంటుంది. ఒక స్త్రీకి God has given a mother status, I may say. ఒక తల్లి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు అక్కడ ప్రతి పురుషునికి. మరి తల్లిగా అక్కడ మనం చూస్తాం. మనం రీసెంట్గా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు చాలామంది సేవకులు మరి తల్లిని దేవుడు ఏ విధంగా ప్రేమించాడు, తల్లి యొక్క బాధ్యతను దేవుడు ఏ విధంగా నెరవేర్చాడు, ఈ లోకంలో మనము తల్లిదండ్రుల బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాలన్న గొప్ప సత్యాలను మనం చాలా నేర్చుకున్నాం. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మీ అందరినీ ఎవరికైనా ఉండొచ్చు చిన్న ప్రశ్న మీ జీవితంలో ఒకవేళ ఉంటే ఈ వాక్యం వింటున్న మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. దేవుడి ఒక స్థానాన్ని ఒక స్త్రీకి ఇచ్చినట్లయితే ఈరోజు మీరు వెనుకబడుతున్నారు దేవుని స్తుతించడానికి? మీరెందుకు వెనుకబడుతున్నారు మీ కుటుంబంలో దేవుని ఆరాధించడానికి? మీరెందుకు వెనుకబడుతున్నారు దేవుని సువార్తను ప్రకటించడానికి? ఇక మీరు దేవుని ప్రణాళికని ఇంకా గుర్తించలేకపోతే ఈరోజే మంచి సమయము. God's plan is very amazing, very abundant upon a life of a woman. I wanted to move forward to Luke chapter 1 verse 49. లూకా సువార్త 1వ అధ్యాయము లోనికి మనం వెళ్ళినట్లయితే Luke chapter 1 verse 49. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనము చూసినట్లయితే ఇక్కడ మరియా చెప్తున్న మాటలు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. హల్లెలూయా. ఇక్కడ మరియా she's praising heavenly Father. She's thanking God for the opportunity, for the great blessing that she has received. The heavenly Father, He Himself through Spirit.
Jesus Christ is born in her womb. She is very blessed woman. That is the reason she is telling, yes, from now, from today, from this moment, all the generations are going to proclaim my name. All the generations are going to take my name and say, yes, Mary is a blessed woman. Hallelujah. Whatever blame women were facing till that day, whatever blame that through Eve this great sin has come into this world, whoever has told, God has stopped that blame upon a woman and started using. Before that also, దానికంటే ముందు కూడా, అప్పటి వరకు అవ్వని అందరు కూడా అవ్వ నుండి వచ్చింది పాపము, అవ్వ నుండి వచ్చిందని ఒక స్త్రీని వేలెత్తి చూపిన వారందరి మరి నోళ్ళు మూత వేయడానికి దేవుడు అక్కడ స్త్రీని మరియను ఎన్నుకున్నాడు. అదే కాకుండా దానికంటే ముందు కూడా మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో దేవుడు స్త్రీల పేర్లుగా, దేవుడు బైబిల్ గ్రంథంలో స్త్రీ పేరుతో కూడా గ్రంథాలను లిఖించాడు. మనం చూసుకున్నట్లయితే స్త్రీ పట్ల దేవుని ప్రణాళిక చాలా గొప్పదండి. ఒక స్త్రీ విశ్వాసము వలన, ఒకవేళ ఈరోజు నీ వెనుకంజ వేస్తున్నట్లయితే నా సహోదరి, వెయిట్ there, think a moment, think about your life. God is talking to you today. God is directly talking to you that yes, I have a plan, I have a purpose in your life. Are you still not believing that Lord Jesus Christ came for you? Are you thinking God came only for mankind, men? I may not receive the fruits of heaven. I may backslide in this life. Don't think like that, my dear sister, my dear daughters, my dear fellow mothers. I wanted to talk and uphold all of you in my prayers and uphold through the scriptures that God has a purpose, God has a plan. God's plan is abundant, very abundant. చాలా బలముగా ఉంది దేవుని ప్రణాళిక నీ పట్ల. ఎంత బలముగా ఉందంటే దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తి ఒక దెబోరా వలె, ఒక ఎస్తేరు వలె, ఒక రూతు వలె దేవుడు నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎస్తేర్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఎస్తేరు గ్రంథం. ఎస్, దేర్ ఇస్ ఎ బుక్ కాల్డ్ ఎస్తేర్. ఎస్తేర్ name was written as equal to all chapters, all the books in the Bible. దేవుడు ఎస్తేరు పేరును ఎలా గణపరిచాడంటే, ఒక స్త్రీ పేరును బైబిల్ గ్రంథములో దేవుడు ఒక పుస్తకముగా లిఖించాడని, ఆమె జీవితాన్ని, ఆమె చరిత్రను. అక్కడ మనం ఎస్తేరు జీవితంలో చూసినట్లయితే ఈరోజు మన జీవితంలో దాన్ని మనము అప్లై చేసుకోవాలి. వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ సిచ్యువేషన్ దట్ వీ ఆర్ ఫేసింగ్ టుడే. We could see, we all know that Esther is a poor girl without parents. She was growing up with her uncle. ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరండి. ఎస్తేరు ఒక అనాథ. ఆమె తన పిన తండ్రి అయిన మొర్దెకై దగ్గర పెరుగుతూ వచ్చింది. మనం అక్కడ ఎస్తేరు జీవితంలో చూసుకున్నట్లయితే ఎస్తేరుకు ఫ్యూచర్ లేదు, ఎస్తేరుకు పాస్ట్ లేదు. But God has chosen her. It was not by Esther's beauty that she became queen. It was not about her might nor her strength took her to that position. It was God's plan and it was God's purpose in her life, that He wanted Esther to be in the holy book Bible. He wanted Esther's life, her boldness, her spirituality to be declared to the Gentiles,
He wanted Esther prayer life to be known to the people. Hallelujah. దేవుడు ప్రణాళిక ఎలాంటిదంటే, దేవుని కృప ఎలాంటిదంటే, ఎస్తేరు కాదండి తన జీవితాన్ని, తన ఫ్యూచర్ ఎస్తేరుకి తెలీదు, కానీ ఎస్తేరు జీవితము, ఎస్తేరు యొక్క పేరు దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో లిఖించడానికి అనాది సంకల్పము దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఎస్తేరును జ్ఞాపకము చేసుకున్న దేవుడు. ఈరోజు నీ పేరు దేవుడికి తెలుసు. వాట్ ఎవర్ ఇస్ యువర్ నేమ్, ఐ వాంటెడ్ టు టుడే take out your name. If my name is Kirtana, I should say, yes, God knows my name. Take your name and ask God, yes Lord, you know my name. What is my future? I'm a woman. I'm still a young virgin. I want my life to be surrendered to your ministry, Lord. I want my life to be used as Esther, the great women in the Bible. దేవా, అవును ప్రభా, ఈరోజు నా పేరు నేను పలుకుతున్నాను. నా పేరును బట్టి దేవా, నీకు నా పేరు తెలుసు. దేవుడు ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు అంటే, ఎస్తేరును ఎలా లేవనెత్తాడు. మనం ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే మనకు అక్కడ కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథము, Book of Esther chapter 2 verse 39. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 39వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే ఎస్తేరు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తూ ఉందండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తున్న 20 వచనం నుండి మనం అక్కడ చూస్తే, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలం చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనా తన వంశంనైనా తెలియజేయక ఉండెను. ఇక్కడ షీఈస్ వెరీ ఒబీడియంట్ వర్జిన్. షీ వాస్ వెరీ ఒబీడియంట్ టు హర్ అంకుల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు ఎలాంటి కన్యక అంటే, చాలా విధేయురాలైన కన్యక అండి. ఆమె జీవితంలో దేవుడు అంతగా ఆమెను హెచ్చించడానికి కారణం ఏంటంటే, ఆమె యొక్క ఫ్యూచర్ ఆమెకు తెలియకపోయినా కూడా, ఆమె యొక్క ఇది ఆమెకు తెలియకపోయినా కూడా ఏ విధంగా ఉందంటే, అవును నా ఫ్యూచర్ దేవుడు ఎరిగి ఉన్నాడు, సమస్తం కూడా దేవునికి తెలుసు అన్న విధముగా దేవుడు అక్కడ కార్యం చేయగల సమర్థుడు అని ఎస్తేరు గట్టిగా నమ్మిందండి. అందుకే ఎస్తేరు జీవితంలో మనం చూసినట్లయితే ఎస్తేరు బహుగా ఎంతగా అంటే చాలా అధికముగా ఎస్తేరు దేవుని ఆశించింది. అక్కడ దేవుని కోరుకున్న ఆమె జీవితంలో తన ప్రజల కొరకు ప్రార్థించే స్త్రీగా నిలబడింది. తన ప్రజలను రక్షించే స్త్రీగా నిలబడింది అక్కడ. హల్లెలూయా చెప్తామా? అవును, దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన కార్యములు ఎంత ఉన్నతమైన కార్యములు అంటే, ఆయనను వర్ణించడానికి, ఆ కార్యాలు మనం వర్ణించడానికి మన జీవితాలు సరిపోవు. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం ఈరోజు కలిగి ఉన్నామండి. అందుకే ఇక్కడ నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే, దేవుడు ఎస్తేరును లేవనెత్తిన విధముగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను లేవనెత్తాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేసినా కూడా, వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఫేసింగ్, బీ ఒబీడియంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ యువర్ లైఫ్ టు బీ a very blessing in a good position. He wanted to give you a good position where it may be in your personal life, it may be in your family life, it may be in your career, at workplace, wherever, whichever place you're finding difficult. You have to pray to God. You have to be obeying all His commandments. Then see, God has the right time to bless you. God is never partial towards a man. God is not showing any partiality or more love to a man. He's equally loving you as a woman. He's equally giving all the benefits to women, more benefits to women, say garment also.
there's a special part of benefits for a woman. Truly to say, God has a plan and purpose for your life. ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, దేవుడు స్త్రీలకు ఇచ్చిన ప్రత్యేకమైన స్థానాన్ని ఈ బైబిల్ గ్రంథంలోనే కాదండి, మీ వ్యక్తిగత జీవితంలో కూడా నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నీకు ఒక ప్రత్యేకమైన పొజిషన్ ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. Let us move forward and know more scriptures in the Bible. Acts chapter 21. అపోస్తుల కార్యంలోకి మనం వెళ్దాము. అపోస్తుల కార్యములు verse 21, 21వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి మరునాడు వచ్చి కైసరియాకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడినైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని వద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. హల్లెలూయా. What a mighty scripture is this. ఎంత గొప్ప వాక్యం అండి. Here we can see daughters of Philip. There are 4 daughters of Philip who are prophesying. ఇక్కడ దేవుని దాసుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఫిలిప్పు ఇంటికి వెళ్ళినప్పుడు, ఫిలిప్పు ఇంటిలో 4 కుమార్తెలు ఎంత ప్రార్థన పరులుగా ఉన్నారంటే, దేవుడు వారి జీవితంలో ఒక ప్రవచించే వారిగా ఉన్నారు, దేవుని బోధ చేసేవారిగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని చెప్పేవారిగా ఉన్నారు. ఈరోజు చాలా మంది చూస్తుంటే నేను ఎంత సంతోషిస్తున్నాను. ఇలాంటి వండర్ ఉమెన్ అనే పేజ్లో డైలీ there are many women preaching the word of God, worshiping God, telling the facts that God is equally loving us all. I am very happy and glad to see all of you. దేవుడు నిజంగా, దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఎలా ఉందంటే, ఇక్కడ ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించే స్థితిలో ఉన్నారండి. ఈరోజు నీవు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నావా? ఈరోజు నీవు దేవునికి ప్రవచించే బిడ్డగా ఉన్నావా? దేవుని ఇతరులకు పరిచయం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఉదయం లేసిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మన పనులు, మన క్రియలలో చాలా మంది గుప్తంలై ఉంటారు కదండి. మార్త మరియ ఇంటికి దేవుడు వెళ్ళినప్పుడు మార్త విస్తారమైన పనుల్లో ఉందంట, మరియ మాత్రం దేవుని పాదాల దగ్గర ఉందంట. అప్పుడు దేవుడు, మార్త చేసిందేం తప్పు కాదండి, యేసయ్య స్వయాన యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడు, నేను పనులు త్వరగా చేసి యేసయ్యకు ఉపచారం చేయాలి, ఆయనకి ఏదైనా మంచి భోజనం నేను పెట్టాలన్న ఉద్దేశం మార్త కలిగి ఉంది. కానీ దానికంటే ఉత్తమమైన దానిని దేవుడు అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎస్, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ వర్క్ on a daily basis. We will get up in the morning, look over the household work, look over the children, set all things very neatly and nice. But then God is telling you, once stop a moment, my dear sister, stop a moment, my dear child, women of God. God has a purpose in your life. I want you to give me some time, take some time for me, spend more time with God, seek His presence, ask what is the purpose of plan for me. Yes Lord, you have uplifted many women in the Bible. I have already said their names, Deborah, Esther, and you can also see Ruth, Philip, daughters of Philip, many more to come. There are many women in this Bible. God has uplifted them, upholded them, given good status to them. Even to the woman of adultery, He has given a good position. దేవుడు ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదండి. ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టబడింది. ఆ స్త్రీ వ్యభిచారంతో పట్టుబడితే సమాజం అంతా కూడా ఆ స్త్రీని వేలెత్తి చూపిస్తున్నారు. దే ఆర్ పాయింటింగ్ అవుట్ దట్ షీ హస్ మేడ్ ఎ మిస్టేక్, షీ హస్ టు డై నౌ. ఈమె బ్రతకడానికి వీల్లేదు, ఇంకా చంపేయాలి ఈమెని,
ధర్మశాస్త్రము ప్రకారము ఈమె రాళ్ళతో కొట్టి చంపాలని అందరు కూడా వేలెత్తి చూపించినప్పుడు మై లార్డ్, మై ఫాదర్ జీసస్ క్రైస్ట్, మై లవింగ్ ఫాదర్ did not show his finger to her. Instead, he has called her mother. Please do not sin again. He has washed away all her sins on that day. Oh my God, what a great experience today. God is ready to wash away all your sins. Whatever situation you are facing through, maybe you are fearing to someone and still going on in a sinful life, still bearing that sins on your shoulders. God is telling you, God is talking to you. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఈరోజు నీ పాపముల కోసం ఆయన 2020 సంవత్సరాల క్రితం ఆయన మరణించాడు, సిలువలో వ్రేలాడాడు. నీ పాపాలన్నీ కూడా ఆయన తుడిచివేశాడు కలువరి సిలువలో. ఇంకా నీవు భయపడడానికి వీలు లేదు, ఇంకా నువ్వు బాధపడడానికి వీలు లేదు. అయ్యో ఈ పాపాలన్నీ నేను ఎలా పోగొట్టుకోవాలని చింతించడానికి వీల్లేదు నా సహోదరి. దేవునితో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, నేనున్నాను నా సహోదరి, నేనున్నాను నా బిడ్డ, అమ్మ అంటున్నాడు దేవుడు. ఎంత బాధ్యత చూపిస్తున్నాడు అక్కడ. ఒక కుమారుని స్థానాన్ని దేవుడు తీసుకున్నాడు అక్కడ. కుమారుడు తల్లిని ఎంత గౌరవంగా పిలుస్తాడండి, ఎంత గౌరవం ఉంటుంది. భార్యనైనా ఒక్కొక్కసారి తిట్టొచ్చు కానీ తల్లిని తిట్టడానికి నోరు రాదు. ఎందుకంటే ఆ గౌరవం ఒకలాంటి గౌరవం, మంచి పొజిషన్ ఒక కుమారుని హృదయంలో తల్లికి ఉంటుంది. అంటే దేవుడు ఒక స్త్రీకి, ఒక పాపం చేసిన స్త్రీకి సహితము దేవుడు అంత మర్యాదను తన హృదయంలో నుండి ఇస్తే, ఈరోజు స్త్రీల పట్ల దేవుని ప్రణాళిక నేను మీకు గుర్తు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆర్ యు స్టిల్ ఇన్ అ సిన్ఫుల్ లైఫ్? చేంజ్ యువర్ లైఫ్. Are you backstepping that I am a woman, I cannot go out, I cannot preach the word? Today, Philip, daughters of Philip are preaching the word. They are prophesying. They are worshipping the Lord and Savior Jesus Christ. Today, go. Reach to your friends. Talk to your neighbors. Speak about the Lord. Tell them the scriptures and glorify the name of the Lord. We have come to the end times. There's very less time to preach the word of God. Yes, చాలా తక్కువ సమయం ఉందండి. వెళ్ళండి మీ సహోదరులకు చెప్పండి, వెళ్ళండి మీ పొరుగు వారికి చెప్పండి. స్త్రీలకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఒక్క స్త్రీ అపార్ట్మెంట్లో పరిచయం చేసుకున్నారనుకోండి, ఒక్క స్త్రీ కానీ కొత్తగా దిగితే పురుషులైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, కానీ స్త్రీలు మాత్రం అపార్ట్మెంట్లో ఉన్న వారందరితో పరిచయం పెంచుకుంటారు. బాగున్నారా సిస్టర్ గారు, ఎలా ఉన్నారండి, అవునా అండి, ఇలా పరిచయం అనుబంధం పెంచుకుంటా ఉంటాం మనం. దిస్ ఇస్ ద బాండ్. ఎస్, యూస్ దిస్ బాండ్ అండ్ స్టార్ట్ షేరింగ్ అబౌట్ అవర్ సేవియర్. ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకొక స్త్రీ గురించి నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. రోమా పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం. రోమా పత్రిక 16వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ ప్రభునందు ప్రయాసపడు త్రుప్రేనాకును త్రుఫోనాకును వందనములు, ప్రియురాలకు పెర్సిస్నకు వందనాలు, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ఇక్కడ పౌలు చాలా మంది తన సేవలో తనకు సహకారంగా ఉన్న వ్యక్తుల పేర్లన్నీ రాస్తున్నాడు. But when I read these words, the small verse, Romans chapter 16 and verse 12, about this one lady called Persis, when I heard about her, like there only one sentence is in the Bible about her, that she has very much faced struggles. She struggled in the ministry of God. She was very helpful to Paul. She was like a right hand, I believe. God is talking to you today. How much you're struggling to help your husband. If he is in ministry, how much you're struggling. If your son is in ministry, how much hard you're struggling to help him in his ministry. Yes, women play a very vital role
ఎస్, టుడే గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. ఎప్పుడైతే నేను ఈ బైబిల్ గ్రంథంలో చదివానో, పెర్సిస్ యొక్క జీవితంలో పెర్సిస్ గురించి ఒకే ఒక మాట మాత్రం రాయబడి ఉంది. అదేంటంటే, పెర్సిస్ నాకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడాను. ఆ బహుగా అనే దీర్ఘంలోనే ఆమె ఎంత ప్రయాసపడిందో దేవుని సేవలో. ఎంత కష్టమైన సేవ పౌలు చేశాడో మీ అందరికీ తెలుసు. ఆయన తిరగని ప్రాంతము లేదు, వెళ్ళని మరి సముద్రంలో సహితం ప్రయాణించాడు. అతని సేవలో చాలా ఖైదీగా ఒక జైల్లో ఉండి వీళ్ళకు రాస్తూ వీళ్ళ ప్రయాసాన్ని అతను చూస్తూ ఉన్నాడు. దేవుడు ఈ స్త్రీని బైబిల్ గ్రంథంలో అనగా జీవ గ్రంథంలో కూడా ఈమె పేరు లిఖింపబడి ఉన్నది. నీ పేరు లిఖింపబడి ఉన్నదా జీవ గ్రంథంలో? జీవ గ్రంథంలో దేవుడు స్త్రీల పేరు నేను రాయను, ఓన్లీ పురుషుల పేర్లే రాస్తానని అనలేదండి. దేవుడు పెర్సిస్ పేరు రాస్తాడు, మరియా పేరు రాస్తాడు. ఆయన అందరి పేర్లు లిఖిస్తున్నాడు. ఇంకా he's adding all his daughters to that holy book of life. God wants to talk to you about the life of Persis too. She is showing a struggle. She's working hard in the ministry of God. God wants you. First thing I told you have to believe in the Lord. Second thing I have upholded and told that you have to obedient to the Lord. Third thing, you have to preach the word of God, prophesy the word of God. Fourth thing is you have to struggle. Hard working will lead to great success. Hard working is a stepping stone to success. Yes, we all know this since childhood. మనందరికీ తెలుసు, ఎంత కష్టపడితే అంత ఉన్నతమైన స్థానానికి వెళ్తామని. చిన్న వయసులో నేను తల్లిదండ్రులు చెప్తూ వస్తారండి, బిడ్డలకు చెప్తారు, 10 సంవత్సరాలు కష్టపడి చదువు, నువ్వు సుఖంగా ఉంటావు అంటారు. అంటే 10th క్లాస్ వరకు కష్టపడి చదివితే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ఎంసెట్ సీట్ వస్తుంది, ఇంజనీరింగ్ బీటెక్ చదువుతారు, అంతే, లైఫ్లో ఒక జాబ్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. కానీ ఒక బిడ్డలకు, నీ పిల్లలకు నేర్పవలసింది ఏంటంటే దేవుని వాక్యాలను నేర్పాలి. Yes, if you have a daughter, you're very lucky, my dear sister. You have to teach your daughter that yes, God has a purpose in your life, my dear daughter. God has a great love and great grace upon your life. Never get disheartened, never get dishumbled. You have to be like a warrior in the ministry, in the evangelism. Ani, you have to share to your daughters. You have to uphold them. Teach the word of God. ఈ విధంగా నేర్పిస్తే నీ పిల్లలు రేపటి దినము ఒక వృక్షముగా మారినప్పుడు అనేక మందికి ఫలాలు ఇచ్చే బిడ్డలుగా, అనేక మందికి సువార్తను ప్రకటించే విధంగా మారుతారండి. చివరిగా నేను ఒక వాక్యంను చదివించి దేవుని మాటలను ఈరోజు మీ అందరి హృదయాల్లో, దేవుడు నాకు ఇచ్చిన ఈ గంట సమయంలో ఎన్నో విషయాలు నాతో నేను మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఇంకా అనేక మర్మాలను, దేవుని యొక్క గూఢ సత్యాలను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్దామండి. లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా కొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. లూకా సువార్తలో 8వ అధ్యాయము 4 ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనం చూసుకుందాము. చివరిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు
క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎవరి పేర్లు అంటే ఇక్కడ ఆ స్త్రీలు ఇద్దరు పేర్లు ఉన్నారు ఇక్కడ, యవూదియా మరియు సుంటుకే. వీళ్ళిద్దరి పేర్లు కూడా ఎక్కడ రాయబడి ఉన్నాయంట? బైబిల్ గ్రంథంలో ఉందండి. స్టిల్ are you in doubt? Open the scriptures and see that yes, these two names are located in that book of life. జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. వీరిద్దరి పేర్లు కూడా జీవ గ్రంథమందు చేర్చబడి ఉన్నాయి. ఎందుకంటే వీరు సేవ నిమిత్తం ప్రయాసపడ్డ. టుడే whoever is watching this live, there is someone behind the scene, behind the screen, working hard to get the word of God till you. They are struggling very much so that you may receive the blessings, you may receive the word of you in your spiritual life. Today I bless you all. ఈరోజు నేను మీ అందరినీ కూడా దీవిస్తా ఉన్నాను. దేవుని మాటలు మీరు పొందుకొని ఆ దేవునిలో ఈ విధంగా మీ పేర్లు కూడా జీవ గ్రంథమందు వ్రాయబడాలని, దేవుని కృప మీ పైన అపరిమితంగా ఉందని తెలుసుకోండి. దేవుని బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన స్త్రీల యొక్క జీవితాలను మీరు చదవండి. మీ గృహములో మీకు సమయము దొరికినప్పుడు స్త్రీల యొక్క జీవితాలు బైబిల్ గ్రంథంలో చేర్చబడి వ్రాయబడిన స్త్రీల యొక్క జీవితాలు, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో స్త్రీల పేర్లు రాయబడి ఉన్నాయి. వారు ఏం చేశారు, సువార్త పనిలో ఏ విధంగా సహకరించారు. అకుల ప్రిస్కిల జీవితంలో కూడా చూసుకున్నట్లయితే ప్రిస్కిల అకులకు చాలా సహకారంగా ఉందండి. ఎస్, God has a purpose, God has a plan. దేవునికి చాలా ప్రెస్టీజియస్ ప్లాన్ ఉంది నీ పైన. కానీ నీవు కూడా అదే విధంగా పొందుకోవడానికి యోగ్యురాలుగా ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. ఎస్తేరు జీవితంలో ఎస్తేరు చాలా విధేయురాలుగా ఉండి దేవుని యొక్క ఆ యొక్క బ్లెస్సింగ్ని పొందుకుంది. దేవుని యొక్క చిత్తాన్ని ఆమె నెరవేర్చింది తన జీవితంలో. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు ఈ మానవాళి కోసము ఆయన ఒక్కగా, ఆయన ఒంటరిగా ఏ విధంగా అయితే ప్రాణాన్ని ఇచ్చాడో, అదే విధంగా ఎస్తేరు కూడా ఆనాడు యూదుల నిమిత్తము తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదండి. ఎస్, యూ హ్యావ్ టు బీ లైక్ దట్. యూ హ్యావ్ టు బీ రిసెంబుల్ ద గాడ్స్ ఓన్ ఇమేజ్. ఈరోజు మీ అందరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎస్, నెవర్ గెట్ డిస్హార్టెడ్. ఎప్పుడు కూడా నీ హృదయాన్ని కలవరపడనివ్వకు. ఒక స్త్రీగా నేను పుట్టాను, నేనేం చేయలేకపోతున్నాను అని అనుకోకు. దేవుడు అంటున్నాడు, నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, ఒక దేశాన్ని కలిగి ఉన్నాను. నేను నిన్ను ఆశీర్వదింపబోతున్నాను, నేను దీవించబోతున్నాను. నీ కొరకు నేను పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను. నీ పాపాల నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను. నీకు క్షమాపణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు తన చేతులు చాపి పిలుస్తున్నాను. నా సహోదరి, God is calling you today. Ask for forgiveness. Let us all bow down. Let us all seek for His presence. Hallelujah. Hallelujah. Mighty God, mighty Savior. దేవానికి వందనాలు. అవును ప్రభువా, అనేక మంది స్త్రీల గురించి రోజు ప్రభా వారిని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నువ్వెందుకు వారి పేర్లు చేర్చావు ప్రభా. ఈరోజు మాకు కొన్ని సత్యాలను దానిలో నుండి తెలుసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. Hallelujah. Let us all ask for forgiveness. If you are backstepping and backsliding in your faith, that you are a woman and you are unable to preach the word of God, share the word of God to anyone else, then God is talking to you today. Yes, never get disheartened. I have chosen you. Remember the example of daughters of Philip. They are prophesying the word. They are preaching the word. You have to be a woman who can prophesy, a woman of God.
Hallelujah. Receive the power of God. Receive the holiness. Receive the holy anointing today. I bless you all. Receive the God's blessings. If you are facing financial problems, I pray for the breakthrough right away. If I think I can see that few women who are watching this live are suffering with some disease, some illness. God, heal them. Heal them right away. Receive the power of healing. May the blood of Jesus Christ heal your wounds. దేవుడు పొందిన దెబ్బల చేత, ఆయన గాయముల చేత నీకు స్వస్థత కలుగును గాక. స్వస్థత శీఘ్రముగా నీ పైన కుమ్మరింపబడును గాక. దేవుని కోసము ఆయన సిలువలో మరణించాడు. నీవు అధైర్యపడడానికి ఇంకా వీలు లేదు. Oh, hallelujah. Thank you, Jesus. Thank you, Holy Ghost. Thank you, Father. ఒక్కసారి మీరందరూ కూడా మీ హృదయాలను దేవునికి సమర్పించుకోండి. దేవుణ్ణి అడగండి, అవును ప్రభా, ఏంటి మా జీవితంలో నీ ప్రణాళిక? ఒక్కసారి మోకరించి దేవునికి ప్రార్థించండి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎవరైనా సరే దేవుని ప్రార్థించు. దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనలను పొందుకో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పట్ల దేవునికి ప్రణాళిక, చాలా గొప్ప ప్రణాళిక ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై. Ask God. Let us all pray. Oh Holy God, oh Heavenly Father, oh Holy Ghost, thank you Lord for these words. Thank you Holy Ghost. దేవానికి వందనాలు ప్రభా, దేవానికి స్తోత్రములయ్యా. అవును రాజా, మా పట్ల నీ ప్రణాళికని ఈరోజు తెలియజేసినందుకు నీకు వందనాలు. ఈరోజు నీవు తండ్రి నేనేసే మా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావని, మమ్మల్ని తండ్రి నువ్వు ప్రేమిస్తున్నావని, ఎవరిని కూడా నువ్వు తృణీకరించే దేవుడు కాదని, పక్షపాతము లేని దేవుడు అని ఈరోజు మరొకసారి మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ బిడ్డలతో మీరు ప్రభా తండ్రి నైనా మీ ప్రణాళికను తెలియపరిచినందుకు నీకు వందనాలు. దేవా నిన్ను స్తుతిస్తున్నాం, నీ సన్నిధిలో చేరుతున్నాం ప్రభా. మమ్మల్ని బలపరచండి అయా తండ్రి, మమ్మల్ని మీరు వాడుకోండి ప్రభా. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి స్త్రీని, ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డను తండ్రి నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని మీరు బలపరచండి, వారి యొక్క జీవితంలో కార్యములు చేయండి. వివాహము కాని స్త్రీలకు వివాహంను తండ్రినైనా జరిగించండి ప్రభా. అయ్యా, ఎవరైతే తండ్రినైనా వారి జీవితంలో తల్లిని తండ్రిని కోల్పోయి అనాథులుగా ఉన్నారో ప్రభా, వారిని మీరు ఆదరించండి దేవా. అయ్యా, నీ కృపలో తండ్రినైనా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఐ స్పెషల్లీ pray for them Lord. Pray for all the women whoever is watching this live, who are going to watch this live Lord. Especially uphold them in the ministry దేవ. వాళ్ళు ప్రభా నీ సువార్త పట్ల పాటు పడడానికి పెర్సిసు వలె, అకుల ప్రిస్కిలా వలె, ఎస్తేరు వలె నీ సువార్త పని విషయంలో నీ యొక్క తండ్రినైనా సేవకులకు తండ్రి ఒక సహకారముగా దేవని రాజ్య వ్యాప్తిలో ఒక పాత్రలుగా బిడ్డలను మీరు వాడుకోండి ప్రభా. దేవాని కార్యము జరిగించండి దేవా. దేవానికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దేవాని కార్యము తండ్రి ఇప్పుడే తండ్రి ఈ క్షణమే ప్రభా బిడ్డలు తండ్రి పట్ల మీరు జరిగించండి దేవా. అయా తండ్రి, ఈ యొక్క తండ్రినైనా వండర్ విమెన్ తండ్రినైనా ప్రోగ్రామ్ని తండ్రినైనా స్టార్ట్ చేసి అనేక మంది సహోదరులను తండ్రినైనా పరిచయం చేస్తున్నాం
సిస్టర్ నేహాని బట్టి కూడా, వరుస ప్రవర్తన వారి యొక్క బృందాన్ని బట్టి కూడా నీకు వందనాలు. బ్లెస్ దెమ్ లార్డ్, బ్లెస్ దిస్ మినిస్ట్రీ లార్డ్, bless each one of the women of God who is sharing the word on this page. Yes Lord, thank you for giving me this opportunity. దేవానికి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ, దేవా నీవు తండ్రినైనా ఉన్నతమైన దేవుడవని, నీకు సాధ్యమైనది ఏది కూడా లేదని అయ్యా నీకు తండ్రి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, అయ్యా మరొకసారి ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తూ, అయ్యా నీకు స్తుతులు, దేవానికి వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవు నామంకి వందనాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద prestigious life of a woman in the sight of God. దేవుని యొక్క స్త్రీ యొక్క పట్ల ఉన్న ప్రణాళికని రోజు మీ అందరితో పంచుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశం బట్టి కూడా నీకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరియు ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలంటే మరి మేము శామ్యుయల్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఇండియా అనే పేజ్లో కూడా లైవ్ ఇస్తూ ఉన్నాము ఎవ్రీ సండే, ఫ్రైడే. జాయిన్ అవ్వండి, వినండి, మరి ఇతరులతో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.